అయ్యో రోజు రోజుకి నీ గొడవ ఎక్కువైపోతుంది. ఊరికే కాంతా కాంతా అని కార్కిలా అరుస్తూ కూర్చుంటే ఇంటికి వచ్చే వాళ్ళంతా ఏమనుకుంటారు? నోరు మూసుకున్న మూల కూర్చోడానికి ఏమైంది? అబ్బా 24 hours ట్రబుల్ తప్పుతున్నావు. 24 hours trouble. చూడు ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయానో చూడు కాంత. ఇలాంటి టైంలో నన్ను ముట్టరిగా వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా కాంత. చూడు నిన్ను నేనేమీ అడగట్లేదు కాంత. నా పక్కనే ఉండి మందులేసుకుంటావా అంటే చాలు, అదే నాకు సంతోషం కాంత. తిన్నావా అంటే నా మనసు తృప్తి పడిపోతుంది కాంత. పిలుస్తున్నది నీతో సరస సల్లాపాలు ఆడడానికి కాదు, ఉన్నంత దీనితో గడవడానికి కాదు. ఇది చూస్తే చాలు నా మనసు ఎంతో ఆనందిస్తుంది కదా. ఇలాంటి టైంలో నన్ను ఒంటరి వాడు చెయ్యొద్దు, నా పక్కనే ఉండు. ఎన్నో దేశాలు తిరిగి వచ్చినంతో నీ ప్రేమ పూజారి రసిక శేఖరుడు నీ దగ్గరికి రావడం ఇష్టం లేదా కాదు? పదే పదే చెప్పుకోవాలా? నీకొచ్చి నీ రోగం చూస్తుంటే తెలియడం లేదు. అయ్యో ఎంత మాట దావే పాపిస్తున్నారా. నా కోసమే మీరు పుట్టారు, మీకోసమే నేను పుట్టారని ఈ నోటితోనే చెప్పావు కదా కాంత. ఈ మోహను నీ కాంతని విడదీయడం ఎవరి వల్ల కాదని చెప్పావు కదా కాంత. ఈ రోగం మరి ఇద్దరిని విడదీసిందా కాంత? రోగం వచ్చింది నా ఒంటికే కాని నా మనసుని కాదు కాంత. నా మనసులో ఉన్న రసికుడు ఇంకా చావలేదు కాంత. చాలు చాలు, నీ మనసు నాకేం అక్కర్లేదు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. కుష్టు రోగితో కలిసి ఉండడానికి నేనే బుద్ధి లేని దాని కాదు. కాంత కాంత అయ్యో 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 కాంత కాంత అయ్యో అయ్యో అయ్యో. ఎవరో ఐడియట్ చెప్పాడు, కట్టుకున్నది కష్టపెడుతుంది, ఉంచుకున్నది ఇష్టపడుతుంది అని. కట్టుకున్న దాన్ని కష్టపెడితే ఉంచుకున్న దాని వల్ల కుష్టి వస్తుందని ఇప్పుడే అర్థమైంది. దేవా అలాంటి పుణ్యాత్ముడికి ఇలాంటి శిక్ష వేసావేట్రా. అయ్యో పందికొక్కులు ఎరుకలు తిరిగే రూమ్ లో పెట్టావు కదే కాంత. ఈ ఏరు కూడా ఊడిపోయేలా ఉంది, కింద పెడితే ఏం కొరికేస్తుందో. అయ్యో